నమస్కారం. ఒక అబ్బాయి చిన్నప్పుడు తన అమ్మ ఊళ్ళో ఆడుకున్నాడు, వీధిలో ఆడుకున్నాడు, బడిలో చదువుకున్నాడు. ఎన్నో ప్రయాసాలు కోర్చి కాలేజీల్లో అన్ని కోర్సులు అవి ఇవి పూర్తి చేసి ఒక ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. ఆ అబ్బాయికి ఇంకా ఎందుకో ఉద్యోగం రాలేదు. 1 సంవత్సరం అయిందో 2 సంవత్సరాలు అయిందో ఒక ఫంక్షన్కి వెళ్తాడు. నువ్వేం చేస్తున్నావు బాబు అడుగుతాడు. రెండో మనిషి అడుగుతాడు, నీకేంటి ఇంకా ఉద్యోగం రాలేదా అని అడుగుతాడు. మూడో వ్యక్తి వచ్చి అడుగుతాడు, నువ్వు ఏం పనికి మళ్ళీ వాళ్ళకి ఇలా ఉండిపోతావా? నాలుగో వ్యక్తి వచ్చి అడుగుతాడు, ఏం రాబాయ్ ఇంకా డ్యూటీకి పోతలే అంటాడు. ఐదో వ్యక్తి వచ్చి అడుగుతాడు, నువ్వు చదివింది నీకు ఇంకా ఏం రాలే? అలా 10 మంది 10 రకాలుగా ప్రశ్నిస్తుంటే అలాంటి ప్రశ్నలన్నీ భరించి 3వ సంవత్సరంలో, అంటే చదువు పూర్తయిన 3వ సంవత్సరంలో అతనికి డైరెక్ట్ గా ₹1,00,000 సంపాదించే ఉద్యోగం వచ్చింది. అప్పుడు ఇదే 6 వచ్చేసి ఒకడు అంటాడు, చాలా బాగా సంపాదిస్తున్నావు, వెరీ గుడ్, మంచి ఉద్యోగం వచ్చింది. ఇంకొక రకం అంటాడు, మంచి ఉద్యోగం వచ్చింది కదా, మా అమ్మాయిని చేసుకుంటావా అని అడుగుతాడు. మూడో వ్యక్తి వచ్చి అడుగుతాడు, ₹1,00,000 జీతం వచ్చింది కదా, జంప్ అయిపో, నెక్స్ట్ ఇయర్ 2 లక్షలు వస్తాయి, సలహా చెప్తాడు. నాలుగో వ్యక్తి వచ్చి అడుగుతాడు, అరే మస్తు జీతం పట్టినవు రా బై, నాకు రాలే అంత జీతం తొందరగా. ఐదో వ్యక్తి వచ్చి అంటాడు, అరే ఏం చేసి పట్టినవురా అంత ఉద్యోగం, నాకు పీపీ రాదు. అలా ప్రతి వాడు ఎవరైతే నిన్ను వచ్చి ప్రశ్నించాడో నీ దగ్గర అడుక్కోవడమో, నీకు ఇంకొక సలహా చెప్పడమో ఏదో ఒకటి చేస్తాడు. సో నీకు నువ్వు ఒక పనికొస్తావంటే ఒకలాగా ప్రవర్తిస్తుంది లోకం. నీ దగ్గర ఏమీ లేదు, నువ్వు సక్సెస్ఫుల్ కాదు అంటే ఒకలాగా ప్రవర్తిస్తుంది లోకం. సో లోకం ప్రవర్తించే తీరు, అందుకే లోకం నీతో ఎలా ప్రవర్తిస్తుంది అనేది నువ్వు ఎలా తెలుసుకోవచ్చో తెలుసా? నువ్వు సక్సెస్ లేనప్పుడు కూడా ఎవరైతే వచ్చి నీతో పాజిటివ్గా మాట్లాడతారో వాళ్ళు నీ వాళ్ళు. నువ్వు సక్సెస్లో ఉన్నప్పుడు కూడా వచ్చి వెటకారంగా మాట్లాడడమో, సలహా చెప్పడమో, లేకపోతే నీ నుంచి ఏదైనా ఫేవర్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, వాళ్ళు ఎప్పటికీ నీ వాళ్ళు కాదు. కాబట్టి ఒక కష్టం నీ వాళ్ళు ఎవరో చెప్తుంది, అలాగే ఆ కష్టం తీరిపోగానే నలుగురు నీ దగ్గరకు వస్తే ఆ సిచ్యువేషన్ నిజమైన నీ వాళ్ళు ఎవరు మళ్ళీ నిరూపిస్తుంది. కాబట్టి మీరు ఒక ఫ్రెండ్ని కానీ ఒక జీవిత భాగస్వామిని కానీ ఎంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా. నేను ఈ కథలో ఒక అబ్బాయిని ఎగ్జాంపుల్గా తీసుకున్నాను, కానీ మీరు ఇదే సిచ్యువేషన్ని ఒక అమ్మాయికి కూడా అన్వయించుకోవచ్చు. ఇంకో అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇంకో వీడియోలో ఖచ్చితంగా డిస్కస్ చేస్తాను. ఇది ఇవాల్టి స్టోరీ. ఖచ్చితంగా ఈ స్టోరీ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మీ పాయింట్స్ ఏమైనా ఉంటే, ఇలాంటివి మీరు ఏదైనా సిచ్యువేషన్స్ ఫేస్ చేసి ఉంటే ఖచ్చితంగా నాకు కామెంట్స్లో తెలియజేయండి. మీ కామెంట్స్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.